ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. ఈ జగజ్జన్ని పేరు మరకత్ గర్భరక్షాంబికాదేవి. ఈ తమిళనాడు శక్తిపీఠ. తమిళనాడులో తంజావూర్ కుంభకోణంలో గర్భరక్షాంబికా దేవాలయం ఉంది. చాలామంది భక్తులు పిల్లల కోసం తమిళనాడు కుంభకోణం వెళ్తున్నా. కుంభకోణంలో తమిళనాడు తల్లి పేరు గర్భరక్షాంబికాదేవి. ఖచ్చితంగా పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఇస్తానన్న. చాలామంది భక్తులు పిల్లల కోసం తమిళనాడు వెళ్తున్నా. ఇక్కడ కూడా శివస్వామి గారు 4 సంవత్సరాల ముందు ఇక్కడ అమ్మవారి ప్రతిష్ట చేశావు. అమ్మవారి పేరు మరకత్ గర్భరక్షాంబికాదేవి. ఇక్కడ చాలామంది భక్తులు అంటే చాలామంది పిల్లల కోసం ఇక్కడ వస్తా. ఈ తల్లి పిల్లలు లేని వాళ్ళకి ఖచ్చితంగా పిల్లలు ఇస్తానన్న. ఇక్కడ ఏం ప్రసారం ఉండదు, ఏం సంబంధం లేదా. భక్తులు ఇక్కడ వస్తా. శివస్వామి గారు ఆశీర్వాదం నుంచి, అమ్మవారి ఆశీర్వాదం నుంచి ఈ తల్లి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఇస్తానన్న. ఇక్కడ అమ్మకి పేరు ఒక బీజ్ మంత్రం ఉంది. పంతులు గారు అందరి పిల్లలు లేని వాళ్ళకి బీజ్ మంత్రం చెప్తా, అమ్మకి దండం పెడతా భక్తులు. తర్వాత సూర్య భగవాన్కి అర్ఘం ఇస్తా. ఈ అర్ఘం సమయంతో 3 టైం అమ్మకి పేరు చెప్తా. అమ్మకి పేరు ఓం శ్రీ గర్భరక్షాంబికే నమ, ఇలా బీజ్ మంత్రం ఉంది. ఇలా చేస్తా. ఖచ్చితంగా 3 నాలుగు 4 నాలుగుతో తల్లి పిల్లలు ఇస్తానన్న. ఎవరికి పిల్లలు లేదా, మళ్ళీ మిస్క్యారేజ్ ప్రాబ్లం ఉంది, ఈ కోసం జన ఇక్కడ వస్తా. తర్వాత అంటే కన్సీవ్ తర్వాత మళ్ళీ భక్తులు ఇక్కడ వస్తా. భక్తుల చేతిలో అమ్మ కుంకుమ పూజ ఉంది. అంటే అమ్మ శ్రీచక్రం ఉందా, శ్రీచక్రం అమ్మ ఇక్కడ భక్తులు పూజ చేస్తా శ్రీచక్రంతో. తర్వాత డెలివరీ తర్వాత భక్తులు పిల్లలు తీసుకు ఇక్కడ వస్తా. ఈ అమ్మవారి వియాలు ఉందా, వియాలు దాంట్లో లోపల పెడతా. తర్వాత పంతులు ఆశీర్వాద మంత్రం చెప్తామ్మ. ఇక్కడ చాలా మంది పిల్లల కోసం ఇక్కడ జన వస్తా. ఈ తల్లి ఖచ్చితంగా పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఇస్తాయి. ఎవరైనా సరే ఎవరికి పిల్లలు లేదా ఇక్కడ కంపల్సరీగా రావాలి. ఎవరికి 1 రూపీ అవసరం లేదా. అంటే ఇలా కాదు, అంటే కన్సీవ్ తర్వాత జన ఇక్కడ వస్తా. మామూలు 516 టికెట్ ఉందా, 16 టికెట్ తీసుకొని భక్తుల పేరు మీద ఇక్కడ అమ్మకే భక్తుల చేతిలో అమ్మ కుంకుమ పూజ ఉంది, అంతే అమ్మ. ఇక్కడ ఎవరితో 1 రూపీ డబ్బు కూడా అవసరం లేదా. ఎవరైనా సరే కష్టంలో ఉన్నారా ఇక్కడ రావాలి. అమ్మకి నమ్మకంతో దండం పెట్టమ్మా, సూర్య భగవాన్ అర్ఘం పెట్టండి. ఖచ్చితంగా తల్లి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఇస్తానన్న.